ఫ్రెండ్స్ మా అమ్మగారి ఇంటికాడ వర్షం పడింది, వర్షం పడుతుంది, బాగా పడుతుంది అనేసి వేడివేడిగా గుగ్గిలకి ఏమని తిందామంటే జనగ గుగ్గిలు చేశారు మా నాన్నగారండి. పోపు దినుసులు ఆనియన్స్ వేసి కొంచెం కచ్చాపచ్చా ఫ్రై చేశారండి. ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు కూడా వేశారు. అక్కడ డిస్టర్బెన్స్ అవుతుందండి, మా అమ్మమ్మ అబ్బాయిని తిడుతుంది, మా బుడ్డోడిని. తర్వాత మనం ఉడకపెట్టుకున్న శనగ గుగ్గిల్ని వేసుకోవాలి. ఉడకపెట్టుకోవాలండి. అవి మనం ఉండేటప్పుడు ఒక 2-3 గంటలు నానబెట్టుకోవాలి. అయిపోయిందండి. మొత్తానికి అయితే బౌల్లో వేశారు. దానికి గార్నిష్ మా నాన్నగారు ఆనియన్స్ వేశారు చూడండి. అదిగోండి ఆనియన్స్, 2 నిమ్మకాయలు. అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్షంలో ఇలాంటి వేడివేడికి తింటే అదొక టేస్ట్ కదండి. మీరు ట్రై చేసి తినండి వర్షం పడినప్పుడు. ఇగోండి మొత్తానికైతే అయిపోయింది. క్లైమింగ్ టచ్ వచ్చి ఆనియన్ పిండుకొని తింటే ఆ టేస్టే వేరండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. వర్షం పడినప్పుడు ఇలా వేసుకొని ఆ వర్షంలో వేడివేడిగా అలా తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, టేస్ట్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ నా బౌల్స్ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా బాబు తింటుండు. మిక్చర్ గాయ సూపర్ బౌల్, సూపర్ ఫ్రెండ్స్ కా. Bye, Bull.